హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, కృష్ణ. ప్రణామాలు. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ హరే అండి, కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికి దండ ప్రణామం అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ అండి, ప్రణామాలు. హరే కృష్ణ. మనం ఈరోజు మంగళాచరణ చేసుకొని 2వ అధ్యాయము శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 4 నుంచి 6 శ్లోకాల వరకు ఈరోజు కృష్ణ కథ చర్చించుకుందామండి. మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతి విరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యం ఈశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందు की जय. नमाचार्य हरिदास ठाकुर की, शैल प्रपात की, शैल गुरुदेव की, हिताय गौर परमानंदे हरि 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 हूल. गंधरा श्रीमद भगवद गीता की जय. गंधरा श्रीमद भागवतम की जय. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అండి, భక్తులందరికీ హరే స్వాగతం. కృష్ణ ప్రభు, దండ ప్రణామం. హరే కృష్ణ అండి, దండ ప్రణామం అండి. ఓకే, మాట వినబడుతుందండి? నా మాట వినబడుతుందా? వినిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ వినిపిస్తుందండి. ఓకే, హరే కృష్ణ అండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము, మనం భగవద్గీత మళ్ళా ప్రారంభించుకున్న మొదటి నుంచి మొదటి అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు 2వ అధ్యాయం మనం పూర్తి చేసుకొని అదే 2వ అధ్యాయంలోకి వచ్చాము. ఈరోజు 4 నుంచి 6 శ్లోకాల వరకు మనము చర్చించుకున్నాము. ముందుగా అసలు ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనే విషయాలు మనం చూసుకున్నట్లయితే ఒక 2 నిమిషాలు. ఏదైతే ఈ ఇరు సైన్యం యుద్ధానికి రెడీ అయ్యారు, కౌరవులు పాండవులు మొత్తం 18 సైన్యం కురుక్షేత్రంలో సంసిద్ధమయ్యారు. అయితే ఒకసారి ఇరు సైన్యాల మధ్య చూడాలని చెప్పి కోరుకున్నప్పుడు మధ్యలో తీసుకొచ్చి కృష్ణుడు చెప్పాడు, ఇరు సైన్యాలను చూడు ఒకసారి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆయన చూసిన తర్వాత ఆయన చాలా కరుణకు లోనయ్యారు, చాలా కంపించిపోయాడు, రోమాంచకం అయిపోయింది. ఆయన యుద్ధం నేను చెయ్యను అనడానికి ఒక 5 కారణాలు చెప్పాడు. అర్జునుడు నేను యుద్ధం చేయను అనడానికి 5 కారణాలు చెప్పాడు. ఒకటి కరుణ, ఇంకొకటి పాపం వస్తుందని, తర్వాత మరి కులక్షయం జరుగుతుందని, వర్ణ సంకరం జరుగుతుందని, ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే 5వ కారణం అనేది మనకి 4 నుంచి 6 శ్లోకాల మధ్య తెలుస్తుంది. ఏంటది? అనిశ్చయత్వం. అంటే ఏం చేయాలో, ఎటు తెలుసుకోవాలో తెలియని అనిశ్చిత్వం అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట ఆచార్యులు. ఈ విధంగా మనకి చెప్పుకుంటూ మనం ఇంతకుముందు అయిపోయిన తర్వాత 1వ అధ్యాయం దాకా స్వామి మాట్లాడలేదు. 2వ అధ్యాయంలో స్వామి ఆయనే ఉపదేశాలు ఇవ్వలేదండి. ఉపదేశాలు ఇవ్వకుండా కృష్ణుడు చెప్పిన దాన్ని కొంచెం ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు అన్నమాట. కానీ ఇక్కడ గురువు బాధ్యతను ఇంకా స్వీకరించలేదు స్వామి. అయితే ముందు 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు నీకు ఇటువంటి నపుంసకత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆర్యులకి సమానంగా మాటలు లేవు నీ మాటలు అని చెప్పేసి జస్ట్ కొంచెం ఒక స్నేహితుల్లాగా అతనిలాగా మాట్లాడుతున్నాడు, కానీ గురువు బాధ్యతను ఇంకా తీసుకోలేదన్నమాట. అలా కొంచెం ప్రోత్సహిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పిన తర్వాత ఏదైతే అర్జునుడు కృష్ణుడు చెప్పాడు కదా, నువ్వు ఇలా నీ యొక్క బలహీనంగా ఎందుకున్నావు అని చెప్పిన తర్వాత అప్పుడు ఎందుకు బలహీనంగా ఉన్నా అనే విషయాన్ని మళ్ళీ ఆయన కొన్ని వాదనలు చేస్తున్నాడు అన్నమాట. ఈ వాదనల ద్వారా నేను బలహీనంగా ఉన్నానని చెప్తూ ఈ 4వ శ్లోకము, 5వ శ్లోకము, 6వ శ్లోకము మనం చూసుకుందాము. అర్జున వాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్సామి పూజార్హౌ హరిసూదన. 5వ శ్లోకము. గురున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్ష్యమపిహ లోకే హత్వార్థ కామాంసు గురుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. 6వ శ్లోకము. నచైతత్ విద్మః కతిరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయు యానేవ హత్వా నజీవిషామస్తేవ స్థిత ప్రముఖే దాత్తరాష్ట్ర. ఈ యొక్క చెప్తున్నట్టు లక్ష్మీమాతాజీ మీరు 4, 5, 6 శ్లోకాల యొక్క మీనింగ్ చదవండి ఒకసారి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. జరుగుతున్నాం. 2వ అధ్యాయము 4వ శ్లోకం అనువాదం. అర్జునుడు పలికాడు, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? 5వ శ్లోకం అనువాదం. నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షమెత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కళంకితం అవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓకే. లక్ష్మీ శ్రీనివాస మీ వాయిస్ బ్రేక్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ పడుతుంది. వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 4వ అధ్యాయం శ్లోకం యొక్క భాష్యాన్ని ఒకసారి చదువు ఫాస్ట్ గా. హరే కృష్ణ ప్రభుజీ. 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ శ్లోకము భాష్యం. హరే కృష్ణ. పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణాచార్యుడు వంటి గౌరవనీయులైన పెద్దల ద్వారా పెద్దలు సర్వదా పూజనీయులు. ఒకవేళ వారు దాడి చేసినా వారిపై ఎదురుదాడి చేయకూడదు. పెద్దలతో వాగ్వివాదానికైనా దిగకపోవడం సాధారణ కట్టుబాటు. కొన్ని మార్లు వారు కటువుగా ప్రవర్తించినా వారి పట్ల కటువుగా వర్తించకూడదు. అటువంటప్పుడు వారిని ఎదుర్కోవడము అర్జునునికి ఎట్లా సాధ్యపడుతుంది? కృష్ణుడు ఎప్పుడైనా తన తాత ఉగ్రసేనునిపై లేదా గురువు సాందీపమునిపై దాడి చేయగలడా? ఈ తర్కాలను అర్జునుడు శ్రీకృష్ణుని ముందు ఉంచాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే. స్వప్నలత మాతాజీ గారు, మీరు 5వ శ్లోకం యొక్క భాష్యాన్ని ఒకసారి చదవరా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కి జై. దుర్మార్గమైన కార్యంలో నెలకొని విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయినట్టి గురువు త్యజింపదగిన వాడని శాస్త్ర నియమాలు తెలుపుతున్నాయి. దుర్యోధనుడు ఇచ్చిన ఆర్థిక సహాయం కారణంగానే భీష్ముడు, ద్రోణుడు అతని పక్షము వహించవలసి వచ్చింది. అయినా కేవలము ఆర్థిక కారణాల చేత వారు అటువంటి స్థానాన్ని స్వీకరించకుండా ఉండవలసింది. ఇటువంటి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవాన్ని కోల్పోయారు. అయినప్పటికీ వారు తనకు పెద్దలుగానే ఉంటారని, అందుకే వారిని వధించిన తరువాత భౌతిక లాభాలను భోగించడం అంటే రక్త కళంకితమైన వాటిని అనుభవించడమే అవుతుందని అర్జునుడు తలచాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. జననీ మాతాజీ గారు 6వ శ్లోకం భాష్యాన్ని ఫస్ట్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీల ప్రపాదుల వారి భాషము. ప్రపాదుల వారికి జై. క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమైనను తాను అనవసర హింసకు కారణమవుతూ యుద్ధము చేయవలెనా లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలెనా అనేది అర్జునునకు తెలియలేదు. ఒకవేళ అతడు శత్రువులను జయించకపోయినచో భిక్షాటనయే అతనికి జీవనోపాధి అగును. అట్లే యుద్ధములో ఇరు పక్షములలో ఎవరైనను విజయమును సాధించవచ్చును. కనుక విజయము నిశ్చయముగా తమకు లభించగలదని హామీ కూడా లేదు. ఒకవేళ తమ పక్షమునకే విజయము లభించినను తమ పక్షమే ధర్మసమ్మతమైనను ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధంలో మరణించినచో వారు లేకుండా జీవించుట దుర్లభమగును. అట్టి పరిస్థితులలో అది వారికి మరొక రకమైన పరాజయమే. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని. తన మనసు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ కలిగిన వాడని కూడా ఈ భావనలన్నీ స్పష్టంగా నిరూపించును. రాజవంశములో జన్మించినను భిక్షాటనతో జీవించవలనని వాంఛించుట అతని వైరాగ్యమునకు ఇది మరొక నిదర్శన. ఈ గుణములు మరియు వాటితో పాటు తన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము, శ్రద్ధ అతడిని నిజమైన ధార్మికునిగా సూచిస్తుండెను. కనుకనే ఇక్కడ అర్జునుడు ముక్తికి అర్హుడని స్పష్టంగా నిర్ధారించబడిన. ఇంద్రియములను నియంత్రించకుండా జ్ఞానస్థితికి ఉద్ధరించబడు అవకాశమే ఉండదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తికి అవకాశము ఉండదు. భౌతిక సంబంధములతో తనకు గల ఉత్తమ గుణములతో పాటు అర్జునుడు ఈ పై గుణములన్నింటిలోనూ యోగ్యుడై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. ప్రణామం. జ్ఞానాంజనశలాకాయ చక్షుర్మితం తస్మై గురవే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ ప్రదేశమతే భక్తి వేదాంత స్వామి నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దిశ జై శిల ప్రపాత్ జై.
ఈరోజు భాష్యంలో మనకి ప్రపాద్ వారు కొన్ని విషయాలని మనకి వివరించారు. ఏదైతే అర్జునుడు చెప్పిన అనిశ్చయత్వము అంటే ఏంటి, 5వ వాదన, నేను యుద్ధం చెయ్యను అని చెప్పడానికి కొంచెం ఆయన రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. చెయ్యాలా వద్దా, చెయ్యాలా చేస్తే వస్తుంది. ఒకవేళ ఏం చెప్తున్నాడంటే అంటే కన్ఫ్యూజ్ లో ఉన్నాడు బాగా. అందుకే మనం కన్ఫ్యూజ్ లో ఉన్నప్పుడు కంపల్సరిగా మనము గురువు యొక్క రక్షణలో ఉండాలి, గురువు యొక్క ట్రైనింగ్ లో మనం ఉండాలి, గురువు యొక్క వారు ఏం చేయాలని చెప్పి వారిని మనం పర్మిషన్ అడగాలన్నమాట. ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి ఏంటంటే, ఒక వాదన ఏంటంటే యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది, యుద్ధంలో గనక మరి ధృతరాష్ట్ర పుత్రులు గనక మరణించిన తర్వాత వాళ్ళు లేకుండా జీవించడం నాకు చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఆల్రెడీ అధ్యాయం 31 నుంచి 35 శ్లోకాల్లో చెప్పేశాడు అన్నమాట. అంటే ఆనందానికి హామీ లేదు, మేము ఆనందంగా ఉండలేము వాళ్ళు లేకపోతే, వాళ్ళతో కలిసే ఉండాలి అని చెప్పేసి. మరి ఒక విధంగా చెప్పాలంటే చాలా రక్తపాతం జరిగినప్పటికీ ఒకవేళ గెలవకపోవచ్చేమో అని చెప్పేసి మనకి హ్యాపీనెస్ ఉండదు కదా, మా బంధువులతో చనిపోతే ఏం ఆనందంగా ఉంటామని చెప్పేసి అదొక వాదన చేస్తాం. ఒకవేళ యుద్ధం చేయలేకపోయారనుకోండి, యుద్ధం చేయకపోతే క్షత్రియుల ధర్మం అయినప్పటికీ అనవసరంగా మరి యుద్ధాన్ని వదిలేసేసి ఎలా బిచ్చమెత్తుకొని జీవించాలో కూడా తెలియదు, అప్పుడు కూడా ఆనందం హామీ ఉండదు. ఇట్లాగా ఏం చేయాలా ఏం చేయకూడదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ ఒకటి ఉంది. ఫస్ట్ కన్ఫ్యూజన్ మనకి 4 నుంచి 6 శ్లోకాల్లోను. ఇంకోటి ఆయన బలమైన కారణం ఏం చెప్తున్నాడు, అసలుకి నేను కృష్ణుడు అని చెప్పాడు, నువ్వు ఎందుకు ఇలా బలహీనంగా మాట్లాడుతున్నావు, ఇది తగదు అని చెప్పినప్పుడు కూడా నేను బలహీనంగా ఉండడానికి గల కారణం అంటే, నేను ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన గురువుని, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా మహానుభావులు, వాళ్ళందరూ కూడాను ఏ పరిస్థితుల్లో కూడా మనం గురువుని చేయించకూడదు అని చెప్పేసి చెప్తూ ఏం చెప్తారంటే, మరి ఆయన వాళ్ళని ఎలాగ మేము ఆ గురువుల్ని ఎలాగ మేము నేను ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళతోటి ఎలా సంహరించాలి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఒకవేళ వాళ్ళు సక్రమైన మార్గం లేనప్పటికీ మనకేం చెప్తుంది ధర్మశాస్త్రం చెప్తుంది, మనం పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదు, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినాలి, గురువులకి వాళ్ళు చెప్పిన గురు మాట ఉల్లంఘించకూడదు, ఇలా ఎన్నో చెప్తుంది కదా. అందుకని చెప్పి నేను ఎలాగ వాళ్ళని ఎలా చేయాలి అని చెప్తూ ఒక విధంగా చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పు, నన్ను యుద్ధం చేయంటున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా సరే మీ తాతగారితో కానీ మీ గురువు అయిన సాందీప్ ముందు నువ్వు యుద్ధం చేసావు, నీకు ఆ పరిస్థితి వచ్చిందా, నాకు ఆ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నేను ఎలా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి. ఎందుకంటే ముఖ్యంగా భీష్ముడు అంటే ఆయనకి చాలా ప్రాణంతో సమానం. ఉన్న ఈ పాండవుల్లో ఎదుగులో కూడా భీష్ముడికి అర్జునుడికి చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ద్రోణాచార్యుడి సంగతి తెలిసి ఆయనకున్న అందరి శిష్యుల్లోకెలా ఈయన గొప్ప శిష్యుడు అని చెప్పేసి ఆయన ఇప్పుడు కూడా చెప్పుకుంటాడు అన్నమాట. మరి ఇటువంటి ప్రియమైన శిష్యుడు గురు ఎదురు పడితే ఎలా చేయాలి, ఎలా సంహరించాలని చెప్పేసి అర్జునుడు వాదన చేస్తున్నాడు. వాదన చేస్తూ కూడాను ఇక్కడ మనకి ఇంకో విషయం చెప్తున్నారంటే, ప్రపాదుల వారి భాషలో కూడాను అర్జునుడు యొక్క లక్షణాలను చూసినట్లయితే అర్జునుడు పిరికివాడు కాదు, ఆయన ఒక మహాభక్తుడు, ఒక మహాజ్ఞాని. మరి ఆయన యొక్క స్థాయి ఎలా ఉందంటే, తన యొక్క ఇంత పెద్ద రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి అతను ఆ అడవికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటున్నాడు, ఎత్తుకోవాలి అనుకుంటున్నాడు అంటే అతనిలోని వైరాగ్యానికి అది సూచన. అందుకని చెప్పేసి కృష్ణుడు మన ఆయన అన్ని రకాల ముక్తికి సరిపోయే అర్హుడైన వాడు అని చెప్పేసి ఇక్కడ ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట. అయితే ఒకటి మనం ఏంటంటే, గురువుని ఎప్పుడు తిరస్కరించాలి అనేది కూడా కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు ఎవరైనా చెప్పగలరా మాతాజీ, ఎవరైనా మనకు శాస్త్రాల్లో మనకు ఉన్న వాటిలో గురువుని ఎవరైనా తిరస్కరించారా? గురువుని దానం ఇవ్వద్దన్నప్పుడు వామనుడికి తిరస్కరించారండి. హరే కృష్ణ. చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ ఒకటే మాట చెప్పారు. మనం చూసుకున్నట్టయితే బలి మహారాజు ఆయన స్వయంగా ఆయనకు అర్థమైంది, శ్రీ మహావిష్ణువు వచ్చి తీసుకుంటుంటే ఆయన వద్దు ఆపినందుకు దాన్ని గురువుని తిరస్కరించేటప్పుడు ఆయన అంటాడన్నమాట, ఎప్పుడైతే నువ్వు గురువుని తిరస్కరిస్తున్నావో నీ యొక్క సంపదలన్నీ కోల్పోతావు నువ్వు అని చెప్తాడు. అయినప్పటికీ కూడా అంతిమ ధర్మం కోసము, అంటే ఏదైతే గొప్ప ధర్మం ఉందో దాన్ని పాటించడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆయన ఈ యొక్క గురువుని తిరస్కరించి భగవంతుడు దానం చేశాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే గురువు కొన్ని అకారణమైన కార్యక్రమాలంటే అతను శాస్త్రధర్మ సంబంధమైన కార్యాలు ఎప్పుడైతే చేయలేకపోతాడో అప్పుడు అతన్ని తిరస్కరించవచ్చు అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నమాట. అందుకని ఇప్పుడు ఏదైతే ఈ యొక్క భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళు ఏంటంటే
కొన్ని దుర్యోధనుడికి వాళ్ళు వంత పాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఆర్థికంగా గొప్ప సహాయం చేశారు వాళ్ళ తండ్రి గారు ఆయన, అందుకని దానికి ఆయన రుణపడి ఉన్నాడు. మరి భీష్మాచార్యులు ఏంటి, ఆయన శపథం చేశాడు. ఎందుకని, ఏమని, నేను ఈ యొక్క రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉండేలాగా నేను ఉంటాను, నేను వాళ్ళకి వంత పాడతాను, ఎవరైతే ఈ రాజ్యంలో వచ్చే, ఒక్క నిమిషం మాతాజీ ప్లీజ్, హరే కృష్ణ, రేపమ్మా నేను ఒక 10 నిమిషాలు కాల్ చేస్తాను, క్లాస్లో ఉన్నాను నేను. ఎందుకంటే భీష్మాచార్యుల వారేమో ఆయన శపథం చేశారు, వచ్చే భవిష్యత్ తరాల్లో ఎవరైనా సరే కురుసింహాసనం మీద ఎవరైతే ఉంటే వాళ్ళని నా తండ్రిగానే భావించి వాళ్ళకి సేవ చేస్తాను అని చెప్పేసి. ఆ శపథం వల్ల వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసినప్పటికి కూడాను ఆయన ఊరుకుంటున్నాడు అనమాట. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇటువంటి ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు, శాస్త్రం విరుద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని సంహరించవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ అయితే ఈయన ఈ కరుణ వాళ్ళ పట్ల పూర్తి అటాచ్మెంట్ ఉండటం వల్ల నేను దాన్ని సంహరించలేకపోతున్నాను అని చెప్తుంటే కృష్ణుడిని ఖండిస్తున్నాడు అనమాట. ఎలాగంటే, ఒక యోధుడు యుద్ధానికి వెళ్తున్నాడు, 2 సైన్యాల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతోంది. యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు అయ్యో రక్తపాతం జరుగుతుందేమో అని చెప్పేసి ఆలోచించకూడదు. అక్కడ యుద్ధం చేయవలసిందే, అది శత్రుడి యొక్క కర్తవ్యము, అతని యొక్క కర్తవ్యము అని చెప్పేసి మనకి ప్రహ్లాద్ మహారాజ్ స్టోరీలో కూడా చూసినట్టయితే, ప్రహ్లాద్ మహారాజు శుద్ధ భక్తుడు. ఆయన ఎప్పుడైతే తన తండ్రిని హిరణ్యకశిపుడు వచ్చి సంహరిస్తూ ఉన్నాడు, అయినప్పటికీ ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరిస్తూ ఉంటే, అయ్యో నా తండ్రిని సంహరిస్తున్నావేంటి, దయచేసి ఇలా వద్దు అని చెప్పలేదు అనమాట. ఎందుకంటే అక్కడ అతను అధర్మం చేస్తున్నాడు కాబట్టి. శత్రుడు యొక్క కర్తవ్యం ఏంటంటే, ఎక్కడైనా అధర్మం జరుగుతుంటే దానికి వంత పాడకూడదు అనమాట. అందుకని అతను సంహరిస్తున్నప్పటికి కూడా తండ్రి నిజంగా కోరుకుంటే స్వామి నా తండ్రిని క్షమించని కోరుకోవచ్చు, కానీ ప్రహ్లాద్ మహారాజు కోరుకోలేదు. ఖచ్చితంగా నా తండ్రిని సంహరిస్తున్నాడు, అధర్మం పక్షాన ఉన్నాడు అని చెప్పేసి మెలకుండా ఉన్నాడు అనమాట. అందుకని అర్థం చేసుకోవాలి మనం, ఈ యొక్క బోధనల ద్వారా ఏదైనా అధర్మ పక్షాన ఉన్నప్పుడు మనం గురువుని తిరస్కరించవచ్చు. అయితే మనకి శాస్త్రాన్ని కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, అంతేగాని మనము అలా చేయడానికి ఇప్పుడున్న మనకి ఎవరు కూడా అలా గురువుని తిరస్కరించిన వాళ్ళు అట్లా అటువంటి అవకాశం లేదనమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలో చెప్తూ, ఈ మొత్తం మీద ఈ 3 శ్లోకాల మీద చెప్తున్న విషయం ఏంటంటే, ఫైనల్ గా నేను ఆనందంగా ఉండలేను, కన్ఫ్యూజ్ గా ఉన్నాను అనేది ఒక పాయింట్. ఫస్ట్ 5వ పాయింట్ ఏంటంటే, నేను చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నేను నా గురువుల్ని ఎలా చంపాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభుపాద వారి భాష్యంలో మాత్రం అర్జునుడు చాలా గొప్ప వ్యక్తి, ఆయన ముక్తికి అర్హుడు, ఆయన అన్ని రకాలైన ముక్తికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి అని చెప్పేసి కలిపేమ్మాయి, ముక్తికి కావాల్సిన అర్హతలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మనము గురువుని ఎవరైనా తిరస్కరించాలని చెప్పుకున్నాము. ఒక సింపుల్ గా చెప్తానికి, ఎవరినైనా గురువు పట్ల అగౌరవం చేసినట్లయితే పతనమైన వాళ్ళ గురించి మీకు ఎవరైనా తెలుసా అండి? ఇంద్రుడు ఇంకొకరు చెప్పారు, రోమహర్షసుతుడు ప్రభు, రోమహర్షణుడు. ఓకే ఓకే, ఆయన గురువు పట్ల ప్రవర్తిస్తారు ప్రభు. అంటే భగవంతుడు బలరాముడు వచ్చినప్పుడు ఆయన పట్ల అగౌరవపరుస్తాడు, అంటే ఆయన మూల గురువు ఆయన అందరు కాబట్టి అది ఓకే. ఇంద్రుడు యొక్క విధంతా మనం అందరూ చాలా చక్కగా చెప్పారు. వెంటనే కూడాను ప్రభుపాద వారు కోరుకునేది అనమాట, ఎవరైనా సరే అందరూ ఒకేలాగా చెప్పాలి, ఒక శాస్త్ర ప్రకారం చెప్పాలి. ఎప్పుడైతే తన యొక్క గురువు బృహస్పతి వచ్చినప్పుడు ఆయన సింహాసనం నుంచి లెగకపోవటం వల్ల ఆయన అగౌరవపరిచినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోవటం వల్ల ఆయన మొత్తం కోల్పోయాలి. ఆ విధంగా అండి మన దుర్యోధనుడి పరిస్థితి కూడా ఇదేనండి. ఇంకొక ఉదాహరణ ఏంటి, దుర్యోధన పరిస్థితి కూడా అదే. దుర్యోధనుడు ఎప్పుడు ఏనాడు కూడా తన గురువుల్ని గౌరవించలేదండి, గురువుల్ని గౌరవించలేదన్నమాట. కానీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కేవలము వాళ్ళు ఆ రుణం ఉందనే భారంతో ఉన్నారు తప్పితే
దుర్యోధనుడు వాళ్ళు అసలు గౌరవించలేదు, ఎప్పుడు కూడా తిరస్కరిస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళ మాటకు ఎదురు చెప్తూ ఉండేవాడు అనమాట ఎప్పుడు కూడా. అది చాలా అతని అసూయతో ఉన్నాడు, బాగా విపరీతమైన అసూయతో ఉండడం వల్ల ఏంటంటే తండ్రి గారి యొక్క గారాభంగానే, తండ్రి గారి యొక్క తర్వాత ఈ శకుని ఇటువంటి దుర్మార్గమైన వ్యక్తుల యొక్క ఆలోచనలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా వాళ్ళని లెక్క చేసేవాడు కాదనమాట. అసలు భీష్మాచార్యుల్ని ఎవరిని లెక్క, భీష్ముడు అంటే అందరికీ చాలా ఇష్టం, అయినా సరే భీష్ముడిని కూడా లెక్క చేసేవాడు కాదనమాట. చాలా సార్లు వ్యతిరేక భావంతో ఉండేవాడు అనమాట. ఒకనొక సమయంలో ఏమవుతుందంటే కృష్ణుడు శాంతి దూతగా వస్తున్నానంటే ఆయన అంటాడు నేను బంధించి వేస్తానంటే భీష్ముడు అంటాడన్నమాట, నువ్వు ఇటువంటి పిచ్చి పనులు చేయమాకు, దయచేసి నువ్వు ఒకవేళ అప్పుడు వాళ్ళ తండ్రికి చెప్తాడు, నువ్వు గనక ఇటువంటి దానికి నువ్వు సహకరించావంటే 108 మంది నీ యొక్క 100 మంది పిల్లల యొక్క శవాల ముందు కొని ఇచ్చడానికి నీకు ఏడుపు కూడా రాదు, అంత ఏడు జడవలసి వస్తుంది, దయచేసి ఇటువంటి పనులు చేయమాకని చెప్పేసి భీష్ముడు ఫైనల్ గా చెప్పేసి వెళ్ళిపోతాడన్నమాట. అయితే మరి వీళ్ళు కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఏదైనప్పటికి కూడాను వీళ్ళు ఇటువైపు నిల్చున్నారు కాబట్టి గురువుల్ని వాళ్ళని నువ్వు సంహరించి నువ్వు అన్నిటికన్నా ఉత్తమ ధర్మం ఏంటి, క్షత్రియుడికి ఖచ్చితంగా యుద్ధం చేయటం అనేది నీ యొక్క బాధ్యత. ఏమైనప్పటికీ కూడాను నీ మరణం అంచు వచ్చినప్పుడు కూడాను ధర్మం వైపు ఉండాల్సిన బాధ్యత అనేది, అందుకని నువ్వు సంహరించు అని చెప్పేసి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు మనకి ఈ యొక్క 4, 5, 6 శ్లోకాలకి భాష్యాన్ని ఇచ్చారు. ఈ శ్లోకాలు అయిపోయిన తర్వాత శ్లోకంలో ఆయన తన పరిస్థితిని ఈ విధంగా ఉంది అని చెప్తూ దయచేసి నాకు ఏది హితకరమైందో, అంటే నిజమైంది ఏందో, చాలా హితకరమైంది ఉంటుంది, మేలైంది నిజమైంది ఏంటో దయచేసి నాకు తెలియచేయని చెప్పేసి కోరుకుంటూ అప్పుడు కృష్ణుణ్ణి ఆయన ఒక గురువుగా స్వీకరిస్తాడని చెప్పేసి మనకి తర్వాత శ్లోకం నుంచి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఈ రోజు మనం చెప్పుకునేటువంటి కృష్ణ కథ. హరే కృష్ణ. ఏదన్నా ఈ శ్లోకాల్లో డౌట్స్ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక అక్షౌహిణి సైన్యం అంటే ఏం చెప్పండి ప్రభుజీ? అక్షౌహిణి సైన్యం అంటే దానికి ఎన్ని రకాల గుర్రాలు అంటే నేను పర్ఫెక్ట్ గా లెక్క అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, అది దాదాపుగా తర్వాత పైన ఉంటారు మొత్తం. నేను చెప్తాను మొత్తం. అక్షౌహిణి సైన్యం అంటే నా దగ్గర లెక్క కూడా ఉంది, అది నాకు డౌట్ వస్తే మొత్తం అంటే 18 అక్షౌహిణులు అంటే ఎంత అని చెప్పేసి, అంటే దాని ఎన్ని వేల రథాలు గుర్రాలు, ఎన్ని వేల రథాలు, దాంట్లో రథులు, మహారథులు, అతిరథులు, తర్వాత నడిచే సైన్యం ఉంటుంది. ఈ సైన్యానికి రక్షణ కల్పించే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ కలిపి ఒక అక్షౌహిణి అంటారు. చాలా పెద్ద సంఖ్య. ఓకే, ఇవన్నీ ఉంటే నేను రేపు క్లాస్ లో వచ్చినప్పుడు నేను మళ్ళా దీని గురించి సమాచారం మీకు మొత్తం ఎంతమంది పాల్గొన్నారు ఎన్ని కూడా మీకు చెప్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. తర్వాత అందరూ కూడా ఓకే, ధన్యవాదాలండి. అందరూ కూడా గౌరీ పూర్ణిమ వేడుకల్లో బాగా పాల్గొని ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. గౌరీ పూర్ణిమ చాలా చాలా మహిమాన్వితంగా గొప్పగా జరిగింది. మేము కూడా గౌరీ పూర్ణిమ మాకు 2 సార్లు సేవ చేసే అదృష్టం కలిగింది. అదృష్టం కూడా ఏంటంటే మా గుంటూరు టెంపుల్లో ఒక్క గౌరీ పూర్ణిమ రోజే 10 భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనమాట. ఒక అరగంటలోనే మనకి అభిషేకం అయిపోయిన తర్వాత 10 భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనమాట వెంటనే. అంటే భాగవతానికి అంత శక్తి మాతాజీ. అందుకని మనము పుస్తక ప్రపాదాలు సంతోష పెట్టాలంటే ఇంతకు మించిన వేరే మార్గం లేదు. కాబట్టి మనందరం కూడా పుస్తక వితరణలో భాగవతాన్ని మనం డైరెక్ట్ భాగవతాన్ని అందరి ఇంటింట్లో భాగవత జ్యోతి వెలిగించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. మాతాజీ మీరు గుంటూరు టెంపుల్ కి వచ్చారా ప్రభుజీ ఆ రోజు? గుంటూరే మాతాజీ, నాది గుంటూరే. అయితే ఉన్నారు కదా, వచ్చారా ఆ రోజు టెంపుల్ కి? గుంటూరు వచ్చారా? లేదు ప్రభుజీ, గుంటూరులోనే ఉంటాం, ఇప్పుడు వేరే ఊళ్ళో ఉన్నాను, రాలేకపోయాను. మీరు వచ్చారా అని అంటున్నాను, కలవలేకపోయాను. మేము వచ్చామండి. ప్రతి ఫెస్టివల్ అంటే నేను గుంటూరులో ఉంటాం. మేము ఒక వ్యాపారం పని మీద నర్సాపేట వచ్చాము. ఇక్కడ నర్సాపేట టెంపుల్ లో కూడా మార్నింగ్ పూట చేశారు. ఇక్కడ అంటే
ఈ ఇక్కడ చంద్రగ్రహణం ఉందని చెప్పేసి ఇక్కడ మార్నింగ్ పూట చేశారు, గుంటూరులో ఏమో సాయంత్రం పూట చేశారు అనమాట. రెండు ఇక్కడ అభిషేకం చేసుకొని సేవలు, మళ్ళీ సాయంత్రం అక్కడికి వెళ్ళి అభిషేక సేవలు అక్కడ పాల్గొన్నాం మేము. భగవంతుడు ఆ విధంగా కరుణించి కల్పించాడు మనకి. అయితే మేము మరి చెప్పేదంటే ప్రతిసారి మన క్లాస్ మనం చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా స్వీకరించి భాగవత వితరణ చేయడానికి ప్రయత్నం చేయండి. భాగవతం బాగా ఇంకా 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 ప్రతి ఒక్కరు మన ఇంటికి ఎవరైనా భాగవతం తీసుకోవాలంటే భాగవతం తీసుకోండి. భాగవతం ఉంటే కంపల్సరీగా డిస్ట్రిక్ట్ చైతన్య చరితామృతం కూడా వాళ్ళ ఇంట్లో ఉండాలి. ఇది మన లాస్ట్ లో కూడా గురుమహారాజు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అది, ఆయన లాస్ట్ క్లాస్ లో కూడాను. అందుకని ఖచ్చితంగా, ఎందుకంటే మాయని ఎదుర్కోవాలంటే మనకి ఈ ఆయుధాలు కావాలి. మనకి ప్రభుపాద వారు ఇచ్చిన భాష్యాలని ఆయుధాల ద్వారానే మనం మాయని ఎదుర్కోగలము, లేకపోతే మనకు కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి గృహంలోనూ, ఇంకా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సెల్ ఫోన్ ఎలా ఉంటుందో, కుటుంబంలో వ్యక్తులుంటే కుటుంబంలో ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సపరేట్ సెట్ ఉండాలని ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట. సో మాక్సిమం కనీసం అటువంటి అవకాశం లేకపోయినా సరే గృహానికి ఒక సెట్ అనేది ప్రభుపాద వారు గ్రంథాలు మొత్తం పూర్తి సెట్ అనేది భక్తులలో మినిమం కంపల్సరీగా ఉండాలి. దయచేసి ఆ విధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అందరూ తీసుకొని ఉంటే, ఎవరైనా లేకపోతే వాళ్ళ దగ్గర ప్రోత్సహించండి దయచేసి. దీనివల్ల దాని యొక్క మహిమలు తెలియజేయండి. ఖచ్చితంగా ప్రభుపాద వారు సంతోషపడతారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సలు. హరే కృష్ణ. ఓకే అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, आचार्य श्री हरिदास ठाकुर की जय, प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, जय गौर प्रेमानंदे। థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మనం చెప్పుకుంది శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 4 నుంచి 6 శ్లోకాల వరకు మనం చర్చించుకున్నామండి. అయితే ఈ యొక్క శ్లోకాలు, ఈ అధ్యాయం యొక్క విశ్లేషణ కూడా నేను చెప్పలేదు. ఒక్కసారి ఈ అధ్యాయం యొక్క విశ్లేషణ కూడా మీకంటే ఈ అధ్యాయంలో ఏముంది అనేది కూడా ఒక్కసారి నేను చెప్పి ఈ రోజు ముగిస్తాను. నేను ఏమిటి ఈ అధ్యాయంలో అంటే మనకి ఒక ఓవర్ వ్యూ ఉంటుంది, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. ఈ మొత్తం మనకి 74 శ్లోకాలు ఉంటాయి ఈ యొక్క అధ్యాయంలో. మనకి 1 నుంచి 10 శ్లోకాల వరకు అర్జునుడి యొక్క కొన్ని సందేహాలు, ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటూ శ్రీకృష్ణుడిని శరణ వేడడం అనేది ఈ యొక్క విభాగంలో వస్తుంది. 1 నుంచి 10 శ్లోకాల మధ్య విభాగంలో కృష్ణుడిని ఆయన శరణ వేడతాడు అనమాట. శరణ వేడిన తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఆ 11 నుంచి 30 శ్లోకాల వరకు ఏం చేస్తారంటే ఆయన జ్ఞాన యోగాన్ని బోధిస్తాడు. ఏమిటి అయ్యా, నీ శరీరము ఆత్మకి మరణం లేదు అనే విషయాలను చెబుతూ దయచేసి ఏం చెప్తారంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఫైనల్ గా ఏం చెప్తాడంటే నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తాడనమాట. తర్వాత 31 నుంచి 35 శ్లోకాల్లో కూడా మరి యుద్ధం చేస్తే వచ్చే భౌతిక లాభాలేంటి, యుద్ధం చేయకపోతే భౌతిక నష్టాలు అంటే ఏంటి ఆయన స్వర్గం లేదా రాజ్యం వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఆ విధంగా నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పేసి అయినప్పటికీ కూడా భౌతిక లాభాలు భౌతిక సుఖాలు బేరేజ్ కృష్ణుడు చెప్తూ ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేయమని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత 39 నుంచి 53 శ్లోకాలు ఏంటంటే నువ్వు యుద్ధం చెయ్యి, అయితే యుద్ధం ఎలా చేయావంటే నీకు ప్రతిక్రియ రావద్దు, నిష్కామంతో చేయి, నిష్కామ కర్మతో చేయి, యుద్ధం చేయి అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నిష్కామంతో నువ్వు పనిచేసినట్టయితే ఆ యొక్క ప్రతిఫలం రాదు. ఆ యొక్క నీకు చేసే ప్రతిచర్య పాపం భయం ఉంటుందని చెప్పాడు కదా, పాపం భయపడుతున్నాడు కదా, అని ఎలా యుద్ధం చేయాలో స్వామి చెప్పాడు అనమాట. 54 నుంచి 74 శ్లోకాల వరకు స్థిత ప్రజ్ఞత అంటే ఎలాగా ఈ బుద్ధి ద్వారా కృష్ణ చైతన్యం అనే బుద్ధిని ఉపయోగించి పనిచేయడం ద్వారా నువ్వు ఎలాగ సమాధి స్థితిలో ఎలా ఉండాలి నువ్వు అని చెప్పేసి మనకి 54 నుంచి 74 శ్లోకాల వరకు కూడాను మనకి ఉంటుంది. ఇది ఈ అధ్యాయం యొక్క ఓవర్వ్యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో మనం ఒకసారి మనం ఆలోచిస్తే మొత్తం భగవద్గీతలోని మొత్తం సారం కూడా ఒక షార్ట్ గా చెప్పారని అర్థం చేసుకోవచ్చా ప్రభు? ఎందుకంటే గీతా సారంలో అంటే 2వ అధ్యాయం అసలు యాక్చువల్గా 2వ అధ్యాయంతో కృష్ణ మొత్తం చెప్పేసండి విషయాలన్నీ కూడా ఏమేమి చెప్పాలో. అందుకే మనకి 3 దీంట్లో ఉంటుంది. ఏంటి, ఫస్ట్ జ్ఞాన యోగా ఉంటుంది, తర్వాత కర్మ యోగా ఉంటుంది, తర్వాత బుద్ధి యోగా ఉంటుంది. ఈ అన్నిటి కూడా చెప్పేసి మొత్తం చెప్పేశాడు. అయితే అర్జునుడు ఏం చేశాడంటే మరి మనందరికీ కోసం ఇది యొక్క రంగం ఏర్పాటు చేసింది కాబట్టి
ప్రతి విషయం గురించి కూడా ఆయన మళ్ళా వివరంగా అడుగుతున్నారు. అంటే సూత్రాలు చెప్పేశాడు స్వామి, ఆ సూత్రాలకి వివరణ అనేది ప్రతి అధ్యాయం నుంచి మళ్ళా విశ్లేషణ కొనసాగుతుంది. అందుకే ప్రపాదర్ ఏం చెప్పారంటే గీతా సారము అని చెప్పేసి ఈ అధ్యాయానికి చేశాడు అనమాట. గీత యొక్క సారం మొత్తం దీంట్లోనే ఉంది. ఎట్లాగంటే మన శిష్టాష్టకము సమస్త వేదాల యొక్క సారాంశం 8 శ్లోకాల్లో ఉంటుందో, గీతా సారం మొత్తం 2వ అధ్యాయంలో ఉంటుంది. అయితే అర్జునుడు అడిగే ప్రతి శ్లోకానికి వివరంగా, ఎందుకంటే ఆయన మళ్ళా శతప్రజ్ఞుడి గురించి చెప్పినప్పుడు కాభాషత ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఏం చేస్తాడు, అతని బుద్ధి ఎలా, ఇట్లా ఎన్నో ప్రశ్నలు అడిగాడు అనమాట. అందుకని ఈ విధంగా మళ్ళా ఇంకా కంటిన్యూగా ఆ మిగతా 18 అధ్యాయులకి ఈ కృష్ణుడు చెప్పిన శ్లోకాలకి వీటికి వివరణ ఇచ్చుకుంటూ ఆయన ఇంకా రహస్యమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చారనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే అండి, అందరికి ప్రణామం. నేను ఇక్కడతోటి యొక్క దీన్ని లైవ్ చేస్తున్నాను. హరే కృష్ణ. ఆపేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండార్పణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ.